ఎప్పుడైతే హీరో అన్నా నీ లవరు ప్రాస్టిట్యూషన్కి వెళ్ళిపోతుంది అన్నప్పుడు హీరో చంపకు పెట్టుకోవట్లేదు. ఎప్పుడైతే ఇలా హీరోల్ని అసమర్థులుగా తీర్చిదిద్దే డైరెక్టర్లు ఉన్నంతకాలం సినిమా ఇండస్ట్రీకి సక్సెస్ రాదు రాదు రాదు. హాయ్ హలో పూర్ణ టీవీ ప్రేక్షకులకు నమస్తే. దిస్ ఈజ్ నాగు పర్వతిరెడ్డి. ఈరోజు మీ ముందుకి ఇంకో రివ్యూ ఇద్దామని వచ్చాను. అదేంటో తెలుసా? భజే వాయు వేగం సినిమా గురించి. కథ విషయానికి వస్తే, కథలో హీరో చిన్నప్పుడు అనాథలాగా తల్లిదండ్రులను కోల్పోతాడు. ఆ సమయంలో తనికెళ్ళబరిని అయినటువంటి పక్కింటి ఒక అతను ఆ బిడ్డ మీద జాలి తెలిసి తన సొంత కొడుకులాగా హీరోని తన ఇంట్లోకి తీసుకొచ్చి తన భార్యకి నచ్చొప్పుకొని తన సొంత కొడుకు అయినటువంటి రాహుల్ని, హీరో అయినటువంటి మన కార్తికేయని ఇద్దరిని సమానంగా పెంచుతూ వాళ్ళిద్దరిని పైకి తీసుకొచ్చే ప్రాసెస్లో ముందుకెళ్తూ ఉంటాడు. ఆ కార్తికేయని రాహుల్ని ఇద్దరిని చదివిస్తూ ఉంటాడు. ఆ చదివించే ప్రాసెస్లో తనకి ఎన్ని అప్పులైనా కానీ తన సొంత పొలాలని అమ్మి ఆ బిడ్డల్ని చదివిస్తూ ఉంటాడు. కార్తికేయకి మెల్లగా చదువు మీద శ్రద్ధ తగ్గి క్రికెట్ మీద వ్యామోహం పెరగగానే తను ఎట్లాగానే క్రికెట్లో ముందుకు తీసుకెళ్లాలని తనకున్న పొలాలు స్థలాలను అమ్మి కార్తికేయని పెద్ద క్రికెట్ స్టార్ని చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తాడు. దానికి కూడా వాళ్ళ చదువులకి వాళ్ళ ఎదుగుదలకి తనకున్న యావదాస్తిని ఒక్కొక్కడు కూడా అమ్ముకుంటూ ఆ డబ్బుని ఈ పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కాలక్రమేణా హీరో కార్తికేయ రాహుల్ పెరిగి పెద్దయ్యి నాన్నని ఎలాగైనా మనం మంచిగా చూసుకోవాలి, ఎలాగైనా అతను మన కోసం అమ్మిన పొలాలన్నింటినీ కష్టపడి తిరిగి మనకు కొని ఆయనకి గిఫ్ట్గా ఇవ్వాలనే సంకల్పంతో హీరో ముందుకు అడిగేస్తాడు. దీంతో కథాగమనం ఏమైంది? హీరో ఎయిమ్ ఏదైతే అయిందో ఆడియన్స్ ఎయిమ్ కూడా అదే అయింది. ఇద్దరు సిటీకి వెళ్ళి క్రికెట్లో రాణించాలని కార్తికేయ, సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలని రాహుల్ హ్యాపీ డేస్ టైసన్ ఇద్దరు కూడా ప్రయత్నం చేసే ప్రాసెస్లో క్రికెట్లో రాణించాలంటే ఇతను ఒక 10 లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది. రాహుల్ సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలంటే మినిమం 5 లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఈ డబ్బు లేక సతమతమయ్యే ప్రాసెస్లో చిన్నగా తన ఫ్రెండ్ ద్వారా తన తండ్రికి తెలుస్తుంది 5 లక్షలు కట్టాలని. తిన్నగా మళ్ళీ తనికెళ్ళబరిని తన ఉన్న పొలాన్ని కూడా అమ్మి 5 లక్షలు తీసుకొచ్చి సాఫ్ట్వేర్ రంగంలో జాయిన్ అవడానికి తన కొడుకు వేరే ఫ్రెండ్ ద్వారా ఇచ్చి పంపితే ఆ డబ్బుని వేరే వాడు ఆ డబ్బుని తీసేసుకొని అతనికి జాబ్ ఇవ్వకుండా ఆ జాబులో నుంచి బయటికి నెట్టేస్తే అట్లా మోసపోతాడు. ఇక్కడ క్రికెట్ రంగంలో 10 లక్షలు కట్టలేక కార్తికేయ కూడా చాలా ఇబ్బందులు గురైపోతూ ఎలాగైనా కష్టపడి పైకెదిగి నాన్నని బాగా చూసుకోవాలి, నాన్నకి ఎలాగైనా అమ్మిన పొలాలని తిరిగి కట్టబెట్టాలనే సంకల్పంతో ముందడిగేస్తూ వస్తుంటారు. ఈ కథ రన్ అయ్యేటప్పుడు జార్జ్ డేవిడ్ అని ఒక ఇద్దరు రౌడీలు కథలోకి ప్రవేశిస్తారు. డేవిడ్ క్యారెక్టర్ వచ్చి సాయి కుమార్ తమ్ముడు, రవిశంకర్ బొమ్మాలి, ఇతను జార్జ్ పెద్దవాళ్ళ అన్న. ఇద్దరు కలిపి లోకల్లో ఉన్న సీఎంకి కావాల్సిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరినీ వీళ్ళే ఫైనలైజ్ చేసి అతనికి అందిస్తూ ఉంటే సీఎం కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంటాడు. అట్లా మేయర్గా జార్జ్ మెయింటైన్ చేస్తుంటాడు. వాళ్ళ స్టోరీ ఏంటంటే, ఈ డేవిడ్ ఎప్పటికైనా నేను అతనికి అనుచరుడిగా బతకాలి, అన్నకి అనుచరుడిగా బతుకుతూనే ఉండాలి, నా ఎదుగుదల నేను కూడా ఎదగాలి అనుకుంటే ఖచ్చితంగా అన్నం చంపేయాలి. నెక్స్ట్ అన్నం చంపేస్తే అన్న కొడుకు లైన్లోకి వస్తాడు కాబట్టి ముందు కొడుకుని చంపేద్దామని కొడుకుని చంపే ప్రాసెస్లో డేవిడ్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ టైంలో ఈ విలేజ్లో తనికెళ్ళబరిని ఫస్ట్ నుంచి కూడా ఇద్దరు కొడుకులు ఎదుగుదలకి ఫస్ట్ నుంచి పొలాలు అమ్ముతూ ఒక వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి తనికెళ్ళబరిని వడ్డీలకి డబ్బులు తీసుకొస్తూ ఆ పొలాలు తాకట్టు పెడుతూ ఉండే వడ్డీ వ్యాపారి అక్కడ ఉంటాడు. ఆ వడ్డీ వ్యాపారికి రాహుల్ టైసన్ ఇతని కొడుకు కార్తికేయ ఇద్దరు క్రికెట్లో లేరు, అటు సాఫ్ట్వేర్ రంగంలో లేరు. ఒకడొచ్చి క్రికెట్ ట్రై చేస్తున్నాడు, ఇంకోటి వచ్చి హోటల్లో జాబ్ చేస్తున్నాడు అని చెప్పి మెల్లగా ఆ నోట ఆ వడ్డీ వ్యాపారి తెలిస్తే ఆ వడ్డీ వ్యాపారి పబ్లిక్గా తనికెళ్ళబరిని నలుగురిలో పిలిచి, నువ్వు మమ్మల్ని మోసం చేశావు, నీ కొడుకులు ఇద్దరు, ఒకడొచ్చి హోటల్లో పనిచేస్తున్నాడు సాఫ్ట్వేర్ రంగంలో కాదు, ఇంకోటి వచ్చి క్రికెట్లో కూడా లేడు, ఇద్దరు జులాయిలా తిరుగుతున్నారని చెప్పి పబ్లిక్లో అపహాస్యంగా అతన్ని అవమానపరిచే పద్ధతిలో ఆ క్యారెక్టర్ బిహేవ్ చేస్తుంది. యాక్చువల్గా ఆ క్యారెక్టర్కి వడ్డీలకి ఇచ్చే క్యారెక్టర్కి ఇలా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. అట్లా ఎప్పుడైతే నలుగురిలో తనికెళ్ళబరిని పరువు తీశాడో తనికెళ్ళబరిని తీవ్రంగా హర్ట్ అయ్యి మానసికంగా కుంగిపోయి నేల కొరిగిపోతాడు. ఇమ్మీడియట్గా అంబులెన్స్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే హాస్పిటల్లో పరీక్షలు చేస్తే అతను లంగ్ ఇన్ఫెక్షన్లో చాలా ప్రాబ్లం వచ్చింది.
ఎప్పుడో రంగుల ఫ్యాక్టరీలో పనిచేయడం వల్ల ఆ వాసనలు పీల్చి కెమికల్ పీల్చి ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేసి సర్జరీ చేస్తే అతను బతుకుతాడు, దానికి 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి అని చెప్తే అది హీరోలు ఇద్దరికి తెలిసింది. దాంతో హీరో కంగారుగా ఎట్లాగైనా నాన్నని రక్షించుకోవాలి, ఇమ్మీడియట్గా డబ్బులు తీసుకురావాలని చెప్పి ఎవరి ప్రయత్నంలో వాళ్ళు చేసే ప్రాసెస్లో అక్కడ డైరెక్టర్ తప్పు తడక వేశాడు. ఆ ట్రాన్స్మిషను హీరో వాళ్ళ చేత చేయించే విధానము, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తండ్రిని బతికించుకునే ఆరాటంలో చేసే ఎపిసోడ్స్ అంత క్లారిటీగా తీయలేదు, అంత సస్టైనెడ్గా తీయలేదు. బేసిక్గా సినిమా స్టోరీ ఎలా ఉండాలంటే దట్ ఈస్ ఎ చైన్ సిస్టమ్. అది ఏ ఒక్క చైన్కి చిన్న లింక్ కూడా అది లూజ్ అయితే టోటల్గా చైన్ తెగిపోయే అవకాశం ఉంది. ఇన్ ది సేమ్ వే కథలో కూడా ఒక్క సీన్ కూడా సరిగ్గా లేకపోతే ఆ తర్వాత జరిగే సీన్స్ కానీ దాని ముందు ఉన్న సీన్స్ కానీ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయి సినిమా మొత్తం కుప్పగొలిపోద్ది. ఈ విషయంలో డైరెక్టరు ప్రశాంత్ రెడ్డి సరైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోలేదు. ఎప్పుడైతే బెట్టింగోడు నీకు రేపటికల్లా 20 లక్షల రూపాయలు తెచ్చిస్తానని ఎప్పుడు తనకి వెనక్కి వెళ్ళిపోతాడో హీరో వెంటనే తన బ్రదర్కి ఫోన్ చేసి, రాహుల్ ఫోన్ చేసి, అరే మనకి నాన్న ఆపరేషన్కి డబ్బులు సర్దుబాటు అయిపోయినాయి, మనకి ఇబ్బంది లేదు, రేపటికల్లా డబ్బులు దొరికితే డబ్బులు తీసుకెళ్ళి హాస్పిటల్ కట్టేసి నాన్న రక్షించుకుందాం, ఆపరేషన్ చేయించుకుందాం అని ఆ బిల్డింగ్ నుంచి కిందకి దిగెళ్ళే ప్రాసెస్లో విలన్ కొడుకు జార్జ్ కొడుకు కారులో వేగంగా వస్తూ ఒక ఫ్యామిలీ ఆటోలో వస్తుంటే వాళ్ళకి డాష్ ఇచ్చేస్తే వాళ్ళు మొత్తం యాక్సిడెంట్ అయిపోతే ఎక్కడో అక్కడ కుప్పగోలిపోతే హీరో రియాక్ట్ అయ్యి ఆ జార్జ్ కొడుకు మీదకి రియాక్ట్ అయితే ఇమ్మీడియట్గా అక్కడికి ఎస్ఐ వచ్చేసి, ఏయ్ ఎవడి మీద రియాక్ట్ అవుతున్నావు, ఇది ఎవడో తెలుసా నీకు, ఇతను జార్జి కొడుకు, మేయర్ కొడుకు, పిచ్చి వేసాల్సిన బొక్కలేస్తామని చెప్పి హీరోని బెదర కొడితే వాడు కూడా అవునరా యాక్సిడెంట్ చేశాను ఏం బిగుతావు అని హీరో మీదకి వస్తే హీరోని అక్కడ పోలీస్ ఆఫీస్ ఇద్దరిని విడదీసేసి ఎవరు దారిని వాళ్ళని పంపించేస్తాడు. ఈ విషయాన్ని మేయర్ కొడుకైన జార్జి కొడుకు మీదకి హీరో తిరగబడ్డాడు తను పైకి వెళ్ళాడని ఇమ్మీడియట్గా రౌడీలు మొత్తం మేయర్కి ఫోన్ చేస్తే మేయర్ తమ్ముడు అయిన రవిశంకర్ బొమ్మాలికి ఫోన్ చేస్తే ఎవడు రావాడు ఇమ్మీడియట్గా వాడిని తీసుకురండి రా అని అతను వార్నింగ్ ఇస్తే కట్ చేస్తే నెక్స్ట్ డే ఈ విలన్స్ ఎప్పుడైతే బెట్టింగ్లో హీరోకి 20 లక్షల రూపాయలు ఇవ్వాల్సినటువంటి రౌడీలు హీరో ఇంటికి వెళ్ళి హీరో బ్యాగ్ తీసుకెళ్ళి అక్కడ గొడవ పడతారు. గొడవ ఏంటి, 20 లక్షల రూపాయలు నేను మీకు ఇవ్వక్కర్లేదురా, హీరోకి మీకు ఇవ్వక్కర్లేదురా, నువ్వే మాకు 40 లక్షల రూపాయలు ఇవ్వాలి, మర్యాదకు మా డబ్బు మాకు ఇస్తావా, బెట్టింగ్లో నేనే గెలిచానని చెప్పి హీరోని ఉల్టా కొట్టించి హీరోని మోసం చేసి హీరోని నిస్సహాయ స్థితికి గురి చేసినప్పుడు హీరో అట్లా నిస్సహాయంగా చూస్తూ ఉంటాడు తప్పితే వాళ్ళ మీద రియాక్ట్ కాకపోగా హీరో తన తండ్రికి ఆపరేషన్కి దాచుకున్న ఇంట్లో 4 లక్షల రూపాయలని ఈ రౌడీలు మొత్తం ఎతికి 4 లక్షల రూపాయలు బయటికి తీసుకొచ్చి హీరో ముఖం మీద ఈ 4 లక్షలు చూపించి, నువ్వు నాకు ఇవ్వాల్సిన 40 లక్షలకి 4 లక్షలు తీసుకున్నాను, మిగతా 36 లక్షలు రేపు నైట్ 9 గంటలలోపు ఇవ్వకపోతే నీ బాడీలో ఉన్న పార్ట్లన్నీ అమ్ముకొని ఆ డబ్బు మీద సంపాదించుకుంటాం, గుర్తుపెట్టుకో అని హీరోకి వార్నింగ్ ఇస్తూ వెళ్ళిపోతే హీరో అలా నిస్సహాయంగా చూస్తూ ఉన్నాడు తప్పితే ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు. ఇంకా కామెడీ విషయం ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంక్ ఏ రకంగా పెట్టాడంటే ఇంటర్వెల్ బ్యాంక్లో హీరో రాహుల్ ఒక డేవిడ్ అనే విలన్కి అమ్మాయిల్ని పంపిస్తూ హోటల్కి అమ్మాయిల్ని అప్లై చేసే క్యారెక్టర్ చేస్తూ వాడిచ్చే టిప్ తీసుకొని ఆ టిప్తో బతుకుతూ ఉంటే హీరోయిన్ వాడికి ప్రాస్టిట్యూషన్ చేయడానికి హీరోయిన్ డేవిడ్తో పాటు వాడికి వెళ్తుంది. అది కూడా హీరో అలా చూస్తూ నిస్సాహితగా ఉండిపోతాడు. దాన్ని ఇంటర్వెల్ బ్యాంక్ వేశాడు. ఇంటర్వెల్ బ్యాంక్ వరకు ఇప్పటి వరకు మన కథని గమనిస్తే ఏం జరిగింది, ఎక్కడా కూడా హీరో తన ప్రాబ్లంని ఎదుర్కొనే విధానం కానీ తన తండ్రికి కావాల్సినటువంటి డబ్బుని సమకూర్చే విధానం కానీ ఎక్కడా కూడా సస్టైనిటీగా మెయింటైన్ చేయలేకపోగా విలన్ డామినేషన్లో అసమర్థపూరితంగా డైరెక్టర్ తీసుకొచ్చే దాంట్లో సఫలీకృతుడే అనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ యాక్చువల్ చేయాల్సింది ఏంటి, రోడ్డు మీద ఎప్పుడైతే విలన్కు జార్జి కొడుకైనటువంటి విలన్ను యాక్సిడెంట్ చేసినప్పుడు హీరో వాడిని చావగొట్టి వాళ్ళందరినీ హాస్పిటల్ తీసుకెళ్ళి వాడి చేతే వాళ్ళకి డబ్బులు కట్టించి ఎదురొచ్చిన పోలీసుల్ని కొట్టినడితే సినిమా హీరో క్యారెక్టరేషను ఒక స్థాయిలో వచ్చేది. సంబంధం లేని విలన్ కథకి హీరో కథకి ఒక లింకప్ ఉండేది. అది చేయలేదు. దానికి ఏం చేశాడు, హీరోకి ఇవ్వాల్సిన 20 లక్షలు రౌడీలు ఇవ్వకపోగా తిరిగి మళ్ళీ హీరో ఇంటికి వచ్చి నువ్వు 20కి 40 లక్షలు మాకు ఇవ్వకపోతే నీ బాడీలో పార్ట్స్ తీసేస్తానని ఎప్పుడైతే హీరోకి వార్నింగ్ ఇస్తారో అక్కడ హీరో ఎదుర్కోలేదు. యాక్చువల్గా చేయాల్సింది ఏంది, ఎప్పుడైతే హీరోని మోసగించే పద్ధతిలో విలన్స్ రౌడీలు వచ్చినప్పుడు ఒక్కొక్కరిని తాట తీసి
కనీసం 2-3 సంవత్సరాలు లెగవకుండా తిరగలేని స్థితిలో అక్కడ ఫైట్ సీక్వెన్స్ పెట్టినడితే హీరో క్యారెక్టర్ హై పొజిషన్కి వెళ్ళిపోయేది. అక్కడి నుంచి ఇంటర్వెల్ బ్యాంక్ ఇచ్చినడితే కథ వేరే లెవెల్కి వెళ్ళిపోయేది. కానీ అటువంటి ప్రయత్నాలు డైరెక్టర్ ఏమీ చేయలేదు. డేవిడ్ తన అన్న కొడుకైనటువంటి తన అన్న స్థానంలోకి డేవిడ్ పోవడానికి తన అన్నం లేపాలి. యాక్చువల్గా అన్నం లేపితే కొడుకు లైన్లోకి వస్తాడని కొడుకుని ముందుగానే చంపేస్తాడు. చంపేసి ఒక కారులో పెట్టేస్తాడు. ఆ కారులో కొంత డబ్బు పెట్టేస్తాడు. దాంట్లో ఎప్పుడైతే హీరోయిన్ని ప్రాస్టిట్యూట్గా మారి విలన్ దగ్గరికి వెళ్ళిందో ఆ ఫ్రస్ట్రేషన్లో హీరో ఆ కారుని తీసుకొని ఎట్లా విలన్ గారు కారు తీసుకొని బయటికి వెళ్ళిపోయి అది ఆ కారు అమ్ముకుంటే కనీసం 20-30 లక్షల రూపాయలు వస్తాయనే ఉద్దేశంతో ఆ కారు దొంగిలించే ప్రాసెస్లో ఆ కారులో డెడ్ బాడీ ఉంటుంది. అక్కడి నుంచి కథ వేరే గమనానికి వెళ్ళిపోయింది. ఆ విలన్కి వీలుంటే హీరోనే వాడిని చంపాడనే నింద హీరో మీద వేసే ప్రయత్నం డేవిడ్ చేశాడు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే కథ ఏమైనప్పటికీ హీరో అండ్ తన అన్న అయినటువంటి రాహుల్ ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయి బాగా సంపాదించి తన కోసం తన ఆస్తులు కోల్పోయినటువంటి తన తండ్రి స్థలాల్ని మళ్ళీ కొని అతనికి గిఫ్ట్గా ఇద్దాము అనుకున్న లక్ష్యం పూర్తిగా నీరుగారిపోయింది. కథాగమ్యం మొత్తం పక్కెళ్ళిపోయింది. అటు స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ కానీ కథను తీసుకెళ్లే డ్రైవ్లో పూర్తిగా డైరెక్టర్ విఫలమైపోయాడు. యాక్చువల్గా కథలు వినేటప్పుడు హీరో ఈ సినిమాలో కార్తికేయ బాడీ లాంగ్వేజ్ కానీ అతని యాటిట్యూడ్ కానీ అతని పెర్ఫార్మెన్స్ కానీ అతని డ్యాన్సులు కానీ ఎక్స్ట్రీమ్. ఒక మందర పర్వతంలో ఉన్న గుహలో నుంచి సింహం బయటకు వస్తే ఎలా ఉంటుందో అలా కార్తికేయ ఉన్నాడు. కానీ అటువంటి క్యారెక్టరైజేషన్ని అతని బాడీ లాంగ్వేజ్ని ఎక్కడా కూడా ఉపయోగించినట్టు దాఖలాలు సినిమా మొత్తం మీద లేవు. ఎప్పుడైతే కథ చెప్పేటప్పుడే హీరోకి ప్రశాంత్ రెడ్డి కథ చెప్పేటప్పుడే నా ఇంటర్వెల్ బ్యాంకులో హీరోయిన్ ప్రాస్టిట్యూట్గా మారిపోయి ఆమె విలన్ పక్కలోకి అన్నప్పుడు లాగిపెట్టి ప్రశాంత్ రెడ్డిని చెంపబెట్టి కొట్టినడితే వాడి డైరెక్టర్ ఆలోచన విధానం మారేది. స్క్రీన్ ప్లే ఇంకా బెటర్గా వచ్చేది. కొట్టినడితే తనకు బుద్ధి వచ్చి హీరోయిజాన్ని ఇలా ఎలివేట్ చేయాలి, హీరోని ఇలా డమ్మీలుగా అసమర్థులుగా చూపిస్తే సినిమా నాశనం అవడంతో పాటు ఒక డైరెక్టర్ కూడా నాశనం అయిపోతున్న జ్ఞానం ఆ ప్రశాంత్ రెడ్డికి వచ్చేది. కానీ ఎక్కడ కూడా ఆ ప్రశాంత్ రెడ్డికి ఆ జ్ఞానం కానీ ఆ బుద్ధి కానీ తన ద్వారా కావచ్చు పక్కన వాళ్ళ ద్వారా ఎక్కడ కూడా తను గ్యాదర్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే కథని తూర్పు పడమర ఈ 2 దిక్కులు ఎప్పుడు కలవు. కానీ ఈ సినిమాలో ఏం చేశారంటే హీరో కథ వేరు, విలన్ కథ వేరు. ఈ 2 కథల్ని తూర్పు పరమణ్ణి బలవంతంగా 2 తాళ్ళు పెట్టి కట్టి బిగించి ఆ స్క్రీన్ ప్లేలో బలవంతంగా తోసేసే ప్రయత్నం చేశారు తప్పితే మినిమం జ్ఞానం లేకుండా ఆడియన్స్కి చెప్పిన కథ ఏంటి, నువ్వు తీసిన కథ ఏంటి, ఎక్కడ కూడా సంబంధం లేకుండా ఆడియన్స్ని నిస్పృహలోకి తీసుకెళ్లే విధంగా డైరెక్షన్ చేసినందుకు ఈ ప్రశాంత్ రెడ్డిని ఏ చెప్పుతో కొట్టాలో కామెంట్ పెట్టండి. తన సొంత అన్న కొడుకుని హత్య చేశాడని డేవిడ్ అన్న జార్జ్ తెలుసుకొని ఫైనల్గా ఆ డేవిడ్ని చంపేస్తారు. దాంతో కథ ముగిసిపోద్ది. వేరే త్రూ వచ్చిన డబ్బుల ద్వారా తన తండ్రిని ఆపరేషన్ చేయించి బతికించుకుంటారు. ఈ రకంగా కథ ముగిసేది తప్పితే అతను చెప్పిన కథ వేరు, తీసిన కథ వేరు. ఆడియన్స్ ఈ కథని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ ఎంతో తెలుసా? 1/5. ఆ 1 కూడా ఎందుకో తెలుసా? హీరో కోసం, హీరో బాడీ లాంగ్వేజ్ కోసం, హీరో కష్టం కోసం, హీరో స్ట్రక్చర్ కోసం, హీరో యాటిట్యూడ్, హీరో మెంటాలిటీ, హీరో కోసం మాత్రమే మనం సినిమా చూడచ్చు తప్పితే ఈ డైరెక్టర్ కోసం సినిమా చూసారంటే మాత్రం పూర్తిగా ఆడియన్స్ విఫలమైపోయినట్టే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే హీరో అన్నా నీ లవరు ప్రాస్టిట్యూషన్కి వెళ్ళిపోతుంది అన్నప్పుడు హీరో చంపకు పెట్టుకోవట్లేదు స్టోరీ సిట్టింగ్లో, లేదు రౌడీలు వచ్చి నువ్వు 20 లక్షలకి 40 లక్షలు మాకు ఇవ్వాలరా, ఈకపోతే నీ బాడీలో పాటలు అమ్మేసుకుంటావురా అన్నప్పుడు హీరో అలా చూస్తూ నిస్సహాయంగా ఉండిపోయాడు కదా. దీంతో ప్రశాంత్ రెడ్డి ఏమొద్దరిచ్చావు నువ్వు ఇటువంటి సీన్స్ క్రియేట్ చేసి, అసలు ఏం చెప్పాలనుకున్నావు కథలో నువ్వు? అటువంటిప్పుడు హీరోని ఎలివేట్ చేయనప్పుడు హీరో కథలో విలన్స్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశావు, హీరో మీదకి ఎందుకు పంపించావు? అంటే నీ దృష్టిలో హీరోలంతా ఎర్రి పాపలా తమాషాలు ఉన్నారు నీకు? నీ పతనాన్ని నువ్వు తవ్వుకుంటున్నావు, గుర్తుపెట్టుకో. నీ పాపాన్ని నువ్వు వండుకుంటున్నావు. ఎప్పుడైతే ఇలా హీరోల్ని అసమర్థులుగా తీర్చిదిద్దే డైరెక్టర్లు ఉన్నంతకాలం సినిమా ఇండస్ట్రీకి సక్సెస్ రాదు.